పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ఇటీవలే సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు సింగపూర్లో హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు మార్క్ శంకర్ గారు. ప్రస్తుతం ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మార్క్ శంకర్ తల్లి అన్నా లెజినోవా ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి అనంతరం అన్నదాన ప్రసాదానికి దాదాపు 15 లక్షల వితరణ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా అన్నదానాన్ని స్వీకరించి అనంతరం భక్తులకు అన్నదానం స్వయంగా వడ్డించారు అన్నా లెజినోవా గారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండగా అన్నా లెజినోవాపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో కళ్యాణ్ రామ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ అన్నా లెజినోవా గారు శ్రీవారికి తలనీలాలు సమర్పించడం బిడ్డపై తల్లికున్న ప్రేమ అది. ఈరోజు దేవుడిపై భక్తి ఉన్నా కూడా ఆమె అలా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కళ్యాణ్ రామ్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం తెలిసిందే. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయమైన టైంలో అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే హైదరాబాద్కి చేరుకుని సింగపూర్కి బయలుదేరిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ సైతం సింగపూర్లోనే కొన్ని రోజులు ఉన్న విషయం విదితమే. కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ఆరా తీశారు చిరంజీవి గారు సైతం.